హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. కిడ్స్ బర్త్‌డే వీడియో అనమాట. సో, ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్పాలి. ఏందంటే ఈ 10 డేస్ అవుతుంది దాదాపు నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ అనేది అవుతున్నాయి. దానివల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. సో, ఇక నుంచి డైలీగా ప్రతిరోజు వీడియోస్ అనేవి పెడతాను. మంచి మంచి స్క్రిప్ట్ అనేది రాసాను. మంచి వీడియోస్ వస్తాయి. సో, ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 40 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. సో, ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది కదా! వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాకొచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేట్ అండ్ మంత్ అనేది ఇట్లా టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మీ పేరుతో సహా. ఇప్పుడు అది ఎలా ఎడిట్ చేయాలని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ దీనికి నేను యూజ్ చేసిన కొన్ని టెక్స్ట్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఉపయోగపడతది. సో, యూజ్ చేసుకోవచ్చు. మీరు తెలుగులో అయినా, ఇంగ్లీష్‌లో అయినా టెక్స్ట్ ఎడిటింగ్ మాత్రం ఒకటే ప్రాసెస్ అనమాట. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత నేనైతే తెలుగులోనే ఎంటర్ చేసుకుంటున్నా. ఇందులో మీకు ఇంగ్లీష్‌లో అయినా సరే, తెలుగులో అయినా సరే ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. సో, మీకు నచ్చినది ఏదైనా సరే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేనైతే మంత్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చింది మీరు మీ పేరుతో సహా ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోవాలనమాట. సో, నేనైతే ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఎంటర్ చేసుకున్నా. సో, ఇట్లా మంత్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకొని మిడిల్ ఆప్షన్‌పై ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గరికెళ్ళేసి దీనికి నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేశాను. మీకు ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుందనమాట. తర్వాత ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై అంటే ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కలర్ అనేది మనం యాడ్ చేయాలి కదా! సో, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ వైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అందులో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాననుకోండి కలర్స్ అనేవి వస్తాయి. ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా నేనైతే యాడ్ చేసుకున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా కొంచెం ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. చూసారు కదా! కలర్ అనేది యాడ్ అయింది. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. షాడో అనేది యాడ్ అవుతుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లర్ అనేది కాస్త ఇట్లా తగ్గించుకోండి. ఒక 4% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్‌సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా కాస్త కొంచెం ఇట్లా పెంచుకోండి సరిపోతుందనమాట. సో, ఇట్లా పెంచుకున్న తర్వాత ఓకే పై అంటే రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాలుగో ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌పరెంట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకోండి.
వెరీ హైలో ఇట్లా పెట్టుకున్న తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అనేవి నేను ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని పర్ఫెక్ట్‌గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. నేను సింపుల్‌గా మీరు కీ ఫ్రేమ్ యాడ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కిప్ చేస్తాను. దాని తర్వాత మీరు సింపుల్‌గా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకునేలాగా చెప్పేస్తానన్నమాట. ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 4.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 12.500 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 19.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. కరెక్ట్‌గా లాస్ట్ ఫైనల్‌గా 24.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ ఎడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లానే ఉంచేసి బ్యాక్ వచ్చేయండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్‌లో ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. ఆ టెక్స్ట్ ఏందంటే శ్రీ గణేశాయ నమః అనేసి ఉంటుంది. ఆ టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎండ్ వరకు జరుపుకొని ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకొని మీకు ఎంత కావాలో ఎండింగ్‌కి వచ్చేసరికి ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా చూస్తున్నారు కదా ఇంతవరకు. మీకు ఎక్కడి వరకు కావాలో అంత ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకోండి. కాస్త అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుందాం. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ ఓకే. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిందనేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. సో దాన్ని కూడా ఇట్లా రెండిటిని కూడా ఒకేసారి ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో కొంచెం ఇట్లా నేనైతే జరుపుకుంటున్నా. ఇట్లా జరుపుకోండి. ఎక్కడి వరకు అది మూవ్ అవుతుందనేది కాస్త చూసుకొని ఇట్లా ఓకే. ఇక్కడ వరకు మూవ్ అయింది కనుక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఎక్కువ అవసరం లేదు ఇట్లా. సో అదే దాని ఎదురుగానే ఇంకో దీన్ని కూడా ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కాస్త దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. సో పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుందనమాట. స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యూట్‌లో పెడతాను. ఓకే. ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా. స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. 2 ఒకేసారి అనమాట. సో దాని తర్వాత టెక్స్ట్ ఏమనేసి ఉంటుందంటే ఇక్కడ మంత్ అండ్ డేట్ అనేది ఉంటుంది కదా. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ప్రతి ఒక్క దీనికి కూడా ఈ ఇమేజ్ అనేది కామన్ అనమాట. సో ఇట్లా మంత్ అండ్ డేట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఈ ఇమేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. సో ఆ ఇమేజ్ ఏందంటే ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ బార్‌లా ఉంటుందనమాట. సో అండర్‌లైన్ ఇది కామన్ అనమాట. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెపరేట్‌గా దీన్ని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్‌గా దీన్ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. అన్ని టెక్స్ట్ కూడా సేమ్ జరుపుకోండి. ఇట్లా మీ పేర్లతో సహా. సో ఇట్లా జరుపుకున్న తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి సరిపోతుందనమాట. సో ఇప్పుడు మనం 1 బై 1 అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకో టెక్స్ట్‌ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని కాస్త జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఎక్కువ అవసరం లేదు. సో మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకన్నా ఇంకా బాగా ఎడిటింగ్ చేసుకుంటారనేసి నేను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త జూమ్ అనేది తగ్గించుకుందాం. ఎందుకంటే మరీ అంత పెద్దగా ఉండకూడదు. సో ఓకే. ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. సో ఇట్లా ఇప్పుడు ఎండ్‌లోకొచ్చేసరికి మూడిటికి కూడా ఓకే. కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ ఇట్లా అన్నిటికి కూడా జూమ్ అనేది ఇట్లా చేసుకొని అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే చేసుకుంటున్నా కదా. సో మీరు కూడా ఇట్లా చేసుకోండి.
అన్నిటికి కూడా సేమ్ ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి ఏందంటే నేను దీనికి మాత్రం చెప్తాను. ప్రతి ఒక్క టెస్ట్ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. వీడియో లెంత్ అవుతుంది గనుక నేను డైరెక్ట్ ఫోటోకి మాత్రమే స్కిప్ చేసేస్తాను. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి దీని కీ ఫ్రేమ్ అన్నమాట. సో, ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇట్లా తగ్గించుకోండి. అన్నిటికి కూడా సేమ్ ఇలానే జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా సరిపోతుందనమాట. ఇప్పుడు ప్లే చేశారనుకోండి 3 కూడా ఇట్లా మూవ్ అనేది అవుతుందనమాట. సో, మిగిలిన టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ మంత్ అండ్ డేట్ వచ్చింది కదా! దాని తర్వాత సంథింగ్ జన్మదిన శుభాకాంక్షలు లేదా మీకు నచ్చిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేమ్ అనేది దాని తర్వాత ఇప్పుడు ఎక్కడి వరకంటే ఫ్రెండ్స్ 19.500 మిల్లీసెకన్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మోర్ దెన్ బెటర్ అనమాట. వీడియో అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో, మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లమ్ ఏటి లేదు. సో, నేనైతే ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఫోటోస్ అనేది ఇట్లా సెలెక్ట్ చేశాను చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇమేజ్‌ని కాస్త మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని ఫీదర్‌ని ఇట్లా ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. మీ చాయిస్. మీ ఇమేజ్ బట్టి ఉంటుందన్నమాట. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా! సో, ఈ సర్కిల్ అనేది దీన్ని పర్ఫెక్ట్‌గా ఇట్లా ఫుల్ స్క్రీన్ లాగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక సో, ఇక్కడ వరకు జరుపుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎండ్‌కొచ్చేసరికి ఎట్లా ఉండాలో అది మీరు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. ఇట్లా స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. సో, ఇట్లా చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కాస్త చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో, ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇట్లా స్లోగా దాంతో పాటు ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో, సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! లాస్ట్ ఫోటో. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైటిల్స్ అనేవి అన్నీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో లెంత్ అయింది కనుక నేను ఒక దీనికి మాత్రమే కీ ఫ్రేమ్ అనేది ఇట్లా చెప్పాను. మీకు అర్థమైతే మీరు వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోండి. ఇన్‌కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంకో వీడియోతో నేను మీకు చెప్తాను కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలి ఏందనేది. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీని ఫుల్ ప్రాజెక్ట్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే డైరెక్ట్‌గా ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా ఫుల్ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాననమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.